హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేఎస్ఎన్ మూర్తి. ఈరోజు విజయనగరం జిల్లా గుర్ల మండలం గుర్ల శాఖ గ్రంథాలయాన్ని మన ఎన్జిఓ మిత్రులతో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ అధికారి రామారావు గారు ఈ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతమని చెప్పవచ్చు. ఆయనకు సాధ్యమైనంత వరకు అన్ని రకాల కాంపిటేటివ్ బుక్స్ని నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఈ గ్రంథాలయానికి సమకూరుస్తూ ఉంటారు. ఈ గుర్ల ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు, అదేవిధంగా విద్యార్థులు ఈ గ్రంథాలయానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఈ గ్రంథాలయం అనే దేవాలయానికి ఈరోజు మా ఎన్జిఓ మిత్రులందరూ కలిసి రావడం మాకు చాలా ఆనందదాయకం అనిపించింది. అదే సమయంలో ఇక్కడున్నటువంటి విద్యార్థులతో మేము మాట్లాడడం జరిగింది. మనం ఒక్కసారి ఆ వీడియోని గమనించినట్లయితే ఎడమ నుండి మూడవ వ్యక్తి నాగేశ్వరరావు గారు, ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ విజయనగరం. అతని పక్కనే మదర్ తెరిసా సేవా సంఘం అధ్యక్షులు శ్రీ ప్రసాద్ పట్నాయక్ గారు. ఆ పక్కనే నేను కేఎస్ఎన్ మూర్తి, మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం. నా పక్కన మాతృభూమి సేవా సంఘం అధ్యక్షులు శ్రీ గోపి గారు. పక్కనే తమ్ముడు సోదరుడు సంతోష్, శ్రీ అంబేద్కర్ యోజన సేవా సంఘం. ఇంతమంది ఎన్జిఓల సమక్షంలో మాతృభూమి అధ్యక్షులు శ్రీ గోపి గారు మరియు ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ నాగేశ్వరరావు గారు అక్కడ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ని అందజేయడం జరిగింది. ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ అధికారి రామారావు గారు మరియు అక్కడున్న విద్యార్థులు అందరూ మా ఎన్జిఓ మిత్రుల్ని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్న ఈ విద్యార్థులందరూ మధ్యతరగతి నిరుపేదకి చెందినటువంటి విద్యార్థులు. వీరు ఈ మండలం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి చదువుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇటువంటి విద్యార్థులకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనౌన్స్ అయినా, అవి ఆన్లైన్లో కంప్యూటర్ ద్వారా అప్లై చేయాలన్నా, లేదు వాళ్ళ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, ఇటువంటివి ఎన్నో అంశాలు వాళ్ళకి సమస్యగా మారుతుండడంతో ఈ గ్రంథాలయానికి ఒక కంప్యూటర్ అందించగలరని మమ్మల్ని వాళ్ళంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వారి రిక్వెస్ట్లను వారి మాటల్లోనే విందాం. కంప్యూటర్ చాలా ఉపయోగం. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఎగ్జామ్ కూడా ఎస్ఎస్సి కానీ, రైల్వే అన్ని ఎగ్జామ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ప్రతి గవర్నమెంట్ కూడా ఆన్లైన్ కూడా ఎగ్జామ్స్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. మాకు ఏదైనా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలంటే నెట్ సెంటర్ కావాలి సరే, అలాగే ప్రతిది కూడా ఆన్లైన్ అప్లై చేయాలైనా సరే ప్రతి దానికి నెట్ సెంటర్కి 100 రూపాయలు కూడా ఖర్చు చేయాలి ఫీజు కాకండి. సో అదే కానీ ఇక్కడ మా కంప్యూటర్ ఉన్నట్లయితే మేము కూడా డైలీ ఆన్లైన్లో టెస్ట్ ప్రాక్టీస్ చేయడానికి మాకు చాలా ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతం చాలా దూరం దొరుకుతుంటాం కనుక మా కారణంగా మాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే అప్లికేషన్లు కూడా పెట్టుకోవడానికి కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల కూడా మాకు కొంత అప్లికేషన్ సర్వీస్ ఫీజ్ అనేది చదువుతుంటుంది. అదేవిధంగా మిగతా పార్ట్ టైం కోర్సులు అనేసి, వెబ్ డిజైనింగ్ అనేసి, లేదంటే ఏమైనా ఫోటోషాప్ అనేసి, లేకపోతే పీజీపీ కానీ, ఇంకా వేరే ఏవైనా ఉపాధి సంబంధించిన ఏవైనా కోర్సులు కూడా మా సిస్టమ్ ద్వారా నేర్చుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది. దాని ద్వారా కూడా మాకు ఏదైనా ఉపాధి అనేది దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెటీరియల్స్ కూడా మేము డౌన్లోడ్ చేసుకుని అందులో పెట్టుకుంటే వీలైతే అందులో చూడటానికి కూడా చదువుకోవడానికి కూడా మాకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అంతా కూడా ఈ గవర్నెన్స్, ఈ టెక్నాలజీ
గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో పథకాలకు సంబంధించిన బుక్స్ ఈ లైబ్రరీ కూడా అందులో ఉంటుంది. దాంట్లో ఇంకా ఇంకా ఎక్కువ బుక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టెక్నిక్ బుక్ కూడా ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి చూసుకొని చదువుకోవడం మనకి కొంచెం నాలెడ్జ్ పెయిన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటాం. ఓకేనా? వారి విజ్ఞాపన మేరకు విజయనగరం జిల్లా గుర్ల మండలం గుర్ల శాఖ గ్రంథాలయానికి ఒక కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ముందుకు రావడం జరిగింది. త్వరలోనే ఈ గుర్ల శాఖ గ్రంథాలయానికి ఒక కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ కంప్యూటర్ ఏర్పాటు చేయుటకై దాతల నుంచి విరాళాలు కూడా సేకరిస్తున్నాం. ఇప్పటికే కొంతమంది దాతలు విరాళాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా పూర్తయితే అతి త్వరలో గ్రంథాలయానికి ఒక కంప్యూటర్ని అందజేయడం జరుగుతుంది. మీ అందరూ మీ ఆశీస్సులు ఈ కార్యక్రమానికి అందిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి మరి కొంతమంది విద్యార్థులు కూడా ఈ కంప్యూటర్ ఆవశ్యకతను గురించి తమ మాటల్లో తెలియజేస్తున్నారు. మనం విందాం. కంప్యూటర్ ఈ టైంలో చాలా అవసరం. లైబ్రరీలో గ్రూప్స్ అని, ఎస్ఎస్సి, డిడి అని, రైల్వే సంబంధించి ప్రతి ఎగ్జామ్ ఆన్లైన్ లో జరుగుతుంది. కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఎంచుకోవాలంటే కొంచెం కష్టంతో కూడుకుంటానే. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో బ్రాంచ్ ఎగ్జామ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం చాలా ఇబ్బంది పడతారు. అది ఇక్కడ మన దగ్గరే సిస్టమ్ ఉందంటే సార్ చెప్పిన డైరెక్ట్ మనం వాళ్ళు చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలంటే మేము మాకు అవకాశం లేకపోతుంది. అదే మన దగ్గరే కంప్యూటర్ ఉంటే మనం టైం టు టైం రాసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అనేవి నేర్చుకుని ఫోటోషాప్ నేర్చుకుంటే ఫ్యూచర్ లో మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరిగితే ఆన్లైన్ టెస్ట్ డైరెక్ట్ రాయడం కన్నా దాన్ని ఆన్లైన్ టెస్ట్ అవ్వలేదు కాబట్టి కంప్యూటర్ ఉంటే నాకు డైలీగా రొటీన్ చేస్తే ఆన్లైన్ టెస్ట్ అవ్వలేదు. అందుకే కీబోర్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అవన్నీ తెలిసినా టైపింగ్ ఒక నిమిషంలో 18 letters and 100 letters టైప్ పేజ్ అయిపోయి మనకు కూడా అది కాకుండా డైలీగా అలవాటు చేసుకుని అంటే కంప్యూటర్ వస్తే డైలీగా అలవాటు చేసుకుని నాకు కూడా రైల్వేలో కానీ ఎస్ఎస్సీలో కానీ మంచిగా కంప్యూటర్ రావడం వల్ల చాలా లాభం. చాలా ముసుకుంటూ ఉంటారు. రోజులు చాలా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రోగ్రెస్ పెరగడం వల్ల ఆర్థికంగా ఒకరిలో ఏంటంటే వాళ్ళకి ఎంతమంది సాయం నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఉపయోగం. ఇంకోటి ఏంటంటే ప్రతి సండే ఇంట్లో వస్తూ ఉంటారు. 15 నుంచి 20 వాళ్ళకి స్కూల్లో వ్యాసం ఉంటుంది. ఏమైనా మ్యాటర్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ కంప్యూటర్ కావాల్సిన సమాచారం నేర్చుకోవడానికి మూర్తి గారికి కూడా మా ఇవ్వాలని. ఎందుకంటే ఈ గుర్ల మండలంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దింది నేను రామారావు నాయకుడికి. అదే విధంగా ఇక్కడ గుర్లలో ఉన్నటువంటి పిల్లలే కాకుండా దూరం పక్కపక్క ఊరు నుండి కూడా పల్లాపురం నుంచి అవ్వచ్చు, ఇక్కడ చదువుతున్నటువంటి డిగ్రీ అవ్వచ్చు, ఎవరైనా సరే కూడా ఈ గ్రంథాలయం ఇది ఒక ఆశ్రమం లాగా ఏర్పరుచుకుని వాళ్ళకి చదువు